నీట్ ఆందోళన తరువాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అటు నీట్ పై నిపుణుల కమిటీ వేసింది కేంద్రం. నీట్ నిర్వహణ వంటి తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేయనుంది. అయితే పేపర్ లీక్ అయిన ప్రతిసారి కమిటీలు వేస్తున్న ప్రభుత్వం కమిటీలు ఇచ్చిన నివేదికల్ని మాత్రం పక్కన పెడుతోంది. గతంలో రాధాకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర ఉన్నత విద్యా మాజీ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యం. అంతేకాదు పరీక్షను ఆన్లైన్లో నిర్వహించకపోవడం లీక్కు ప్రధాన కారణమంటున్న సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ ఎగ్జామ్ గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లుగా అవకతవకలు జరిగినట్లుగా నిర్వహణ వ్యవస్థలో చాలా అవరోధాలు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. సో దీని మీద కేంద్రం ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే అసలు ఈ పేపర్ నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయి, పేపర్ లీక్ అసలు ఎలా జరిగింది, ఇకపై ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాలపై మనతో మాట్లాడడానికి హైయర్ ఎడ్యుకేషన్ ఫార్మర్ సెక్రటరీ ఎంవీఆర్ సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫస్ట్లీ అసలు ఈ నీట్ ఎగ్జామ్ గురించి చాలా అయితే వస్తుంది. సో అసలు ఈ ఎగ్జామ్ పేపర్ లీక్లు అంటే క్వశ్చనరీ లీక్ అయిందా లేకపోతే ఎగ్జామ్ సిస్టంలోనే లీకేజ్ జరిగిందా? ప్రధానంగా అమ్మా ఇప్పుడు ఎక్కడైనా లోపం ఎక్కడ వస్తుందంటే సిస్టమ్ దాన్ని లోపభూయిష్టంగా ఉంటేనే లోపం వస్తుంది. దానిలో ఎవరు బాధ్యులు అనేది సెకండరీ. ప్రైమరీ మనకేంటంటే ఈ సిస్టమ్ సక్రమంగా ఉందా లేదా, దీనిలో తప్పులు ఎక్కడ జరిగే అవకాశం ఉన్నది, ఆ తప్పుల్ని జరగకుండా ఏ విధంగా చేయాలి అనేది చూడటం అనేది ఒక ప్రధానమైన సమస్య. ఇందులో నేను గమనించింది, దాని మీద నేను ఎప్పటి నుంచి చాలా మరి గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మీ సిస్టమ్ లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ పద్ధతిలో చాలా లీకేజెస్ స్కోప్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు క్లోజ్ చేసి ఒక మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్ మోర్ మోడర్న్ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో ఇందులో ప్రధాన సమస్య నేను ఒక వ్యక్తుల మీదో పెట్టదలుచుకోవాలి. అది ఎలాగో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, ఎవరు చేశారు ఏమిటనేది, వాళ్ళు జైలుకి పోతారు, అవన్నీ సెకండరీ. నాకేంటంటే ఇక పూర్వం దీని తర్వాత పూర్వం వదిలేసేయండి, ఇక ఇటువంటి ఎగ్జామ్లో తప్పులు జరగకుండా ఏ విధంగా చూడాలనేది ప్రధానమైన. అంటే ఈ లీక్ సంబంధించి చూసుకుంటే అంటే ఇది మెయిన్గా అంటే ఒక పర్సన్ త్రూ జరిగే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చా, లేకపోతే ఒక వ్యవస్థనే అయి ఉండొచ్చు అనుకోవచ్చా? ఇది పూర్తిగా వ్యవస్థ సంబంధించింది. ఇప్పుడు వ్యవస్థ ఎప్పుడైతే లోపభూయిష్టంగా ఉందో ఇండివిజువల్ అయినా చేయొచ్చు, గ్యాంగ్స్ కూడా చేస్తారు, అందరూ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఎగ్జామ్తో కోట్ల రూపాయల విలువ చేసే ఒక సీట్ను మనం నిర్ణయిస్తున్నప్పుడు ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ డెఫినెట్గా ఆపరేట్ చేస్తాయి. సో దానికి మనం తావు ఇవ్వకూడదు అంటున్నాను నేను. మన సిస్టమ్ ఏ విధంగా ఉండాలంటే దానికి తావు ఇవ్వకని పద్ధతిలో మన సిస్టమ్ తయారు చేస్తే ఈ ఇబ్బందులు ఉండవు. సో అయితే మనకి పాస్లో చూసుకుంటే ఇట్లాంటివి చాలాసార్లు జరిగాయి. సో జరిగిన ప్రతిసారి కమిటీలను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి కూడా ఎన్టీఏ త్రూ అదే కమిటీ సరిపోతుందా, లేకపోతే మళ్ళీ ఎన్టీఏని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు వేసిన ఎక్స్పర్ట్ కమిటీ హైయెస్ట్ లెవెల్ పిఎం లెవెల్లో అపాయింట్ చేశారు కాబట్టి దీనికి చాలా వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నా. దీని నుంచి అందులో సెలెక్ట్ చేసిన వ్యక్తులందరూ కూడా చాలా మంచి వ్యక్తులు కాబట్టి దీని నుంచి ఒక మంచి రిపోర్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. అయితే మనకి ఇప్పుడు ఇంకొకటి కూడా బాగా వినిపిస్తుంది ఏంటంటే నీట్ని అన్ని రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికి తిరిగి అప్పగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో ఇన్ కేస్ ఏ రాష్ట్రానికి దానికి ఇస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఇంకా దానికి వచ్చే ఛాలెంజెస్ కూడా ఏమి ఉండొచ్చు అంటారు? దానికి నేను పూర్తిగా వ్యతిరేకనండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మన లిస్ట్ 1 నంబర్ 66 ఐటెంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పెసిఫిక్ బాధ్యత అప్పగించింది రాజ్యాంగం. ఏంటంటే మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే ఒక వర్డ్ క్లియర్గా వచ్చింది. అంటే ఏంటి, ఎంటైర్ కంట్రీకి ఒకటే స్టాండర్డ్ ఉండాలి. తమిళనాడులో ఒక స్టాండర్డు, హర్యానాలో ఇంకో స్టాండర్డు, ఢిల్లీలో ఒక స్టాండర్డు, మహారాష్ట్రలో ఒక స్టాండర్డ్ ఉంటే అది కుదరదు. అది ఎందుకు కుదరదు అంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఒక టెక్నికల్ మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేసే డెస్టినేషన్గా మారింది. ఇప్పుడు మీరు యూకే వెళ్ళారనుకోండి, మొత్తం 2/3 డాక్టర్స్ అందరూ ఇండియన్స్. అదేవిధంగా యూఎస్లోకి వెళ్తే వేలాది మంది డాక్టర్స్ ఉన్నారు అక్కడ, ఇండియన్స్. సో కాబట్టి అటువంటి అవకాశం మనకు ఉన్నది. ఎందుకంటే మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉన్నది. మన స్టూడెంట్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్. మిగతా చోట్ల వాళ్ళకి అటువంటి అవకాశాలు లేవు. సో కాబట్టి మనకి గ్లోబల్ స్టేజ్లో మనం ఆలోచిస్తున్నప్పుడు
స్టాండర్డ్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. మనం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆలోచించుకోవడం తప్పది. మనం గ్లోబల్ స్కేల్ మీద ఆలోచించినప్పుడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ బాధ్యతని రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. సో అయితే మనకి ఇప్పటికే అంటే డిజిటల్ యుగం నడుస్తుంది, ఏఐ వచ్చేసింది మనకి. సో వాటిని బేస్ చేసుకొని ఏఐ మానిటరింగ్ లాగా లేకపోతే బ్లాక్ చైన్ లాగా ఎందుకు గవర్నమెంట్ తీసుకురాలేకపోతుంది? అంటే లీక్ అయ్యేంత వరకు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఏంటంటే దే ఆర్ ఇన్ 25-30 ఇయర్స్ బ్యాక్ టెక్నాలజీ పద్ధతిలో నడుస్తున్నాయి. పెన్ అండ్ పేపర్, తర్వాత OMR షీట్స్, అవన్నీ 25-30 ఇయర్స్ క్రితం నుంచి నడుస్తున్న వ్యవస్థది. ఆ వ్యవస్థ మారింది, బయట మారింది, మనం మారలా. అదే సమస్య. సో మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన బ్లాక్ చైన్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు గెట్ డిజిటల్. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ డిజిటల్.